నమస్తే, వెల్కమ్ టు ప్రజాప్రతినిధి న్యూస్. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని మల్లెచెట్టు చౌరస్తా నుండి ఎల్లమ్మ చెరువు వరకు 80 ఫీట్ల రహదారి విస్తరణకు మున్సిపల్ అధికారులు మార్కింగ్ ఇవ్వడం వివాదాస్పదంగా మారింది. 80 ఫీట్ల రహదారి విస్తరణలో గృహ సముదాయాలు కోల్పోతున్న స్థానికులు మున్సిపల్ అధికారులను అడ్డుకుని ఆందోళన వ్యక్తం చేశారు. రోజు పదుల సంఖ్యలో కూడా వాహనాలు వెళ్లని రహదారిని సెంట్రల్ లైటింగ్ తో 80 ఫీట్లకు విస్తరణ చేయాల్సిన అవసరం ఏంటని ఆవేదన వ్యక్తం చేశారు. గత కొన్ని సంవత్సరాలుగా రోడ్డు పక్కన గుడిసెలు వేసుకుని ఇండ్లు కట్టుకుని ఉంటున్నామని, ఇప్పుడున్న ఫలంగా రహదారి విస్తరణ పేరుతో తమ ఇండ్లు గుడిసెలు కూల్చివేస్తామంటే ఊరుకోమన్నారు. 80 ఫీట్లతో కాకుండా 40 ఫీట్లతో రహదారి విస్తరణ చేపడితే నష్టమేంటని ప్రశ్నించారు. ఎట్టి పరిస్థితుల్లో రోడ్డు విస్తరణలో తమ నివాస స్థలాలు కోల్పోవడానికి సిద్ధంగా లేమన్నారు. అనవసరమైన చోట 80 ఫీట్ల రహదారి విస్తరణ చేయడం దేనికని ప్రతిపక్ష నాయకులు ప్రశ్నించారు. స్థానిక మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ విషయమై స్పందించి ఇండ్ల స్థలాలు కోల్పోతున్న వారికి నష్టపరిహారం అందించిన తర్వాతే పనులు చేసుకోవాలన్నారు. లేకుంటే వారికి మద్దతుగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఓట్లప్పుడు ఇల్లు తిరిగిండు, అన్నిటికీ నేనున్నాని ఇప్పుడు గడ్డెక్కిండు. గడ్డెక్కి ఇప్పుడు మమ్మల్ని బాయిలో నూపుతాడు. మరి మమ్మల్ని ఎక్కడ నూపుతారు? ఏ బాయిలు వేసేస్తారు? మేము దిక్కు సక్కిరైన నా కొడుక తెలివి కల్లోడు కాదు. నా ఇంట్లో ఆయన మొగోడే ఇవ్వలేడు. నాకు అన్ని రోగాలే ఉన్నాయి. మనిషిని చూడ మంచిగానే ఉన్నా. మరి నన్ను తీసుకుపోయి అడవిలు ఎత్తే నాకు ఓరాత్రి రోగం వస్తే నన్ను ఎవరు తీసుకొస్తారు? దవాఖాన పంట ఎవరు తిప్పుతారు? నాకు అది కావాలి పరిష్కారం. నా ఇల్లు పోకుండా నన్ను కాపాడాలి అంతే. మళ్ళా ఆయనకు కాంగ్రెస్ రావాలనుకుంటే మా రోడ్ తెలుగు రావద్దు. కాంగ్రెస్ రావద్దు అనుకుంటే మా రోడ్డు మా తెలుగు రావాలి అంతే. ఆయన ఎంత రాజకీయం చేస్తానని ఉసిరాజుల్లోకి వచ్చిండో అంత చేసుకొని మేము అద్దడలేము. ఇంకా రోడ్డు మీద పడింది, ఇంకో బైపాస్ రోడ్డు కొని ఆడ ఇవ్వలేరు. అటు జాగున్నది, ఇండ్లు లేవు. మేము దిక్కులేని పచ్చలం. దిక్కున్నోళ్ళమైతే గీ పూరు గుడిసెలు ఉంటావా బిడ్డ? ఈ రోడ్డు మీద గుడిసెలు వేసుకొని ఉంటావా? దిక్కు లేకనే మేము రోడ్డు మీద ఉన్నాం. మమ్మల్ని ఏం చేస్తాడో చెయ్యని ఇక. ఆయన ఎంత అప్పుడు వచ్చిండు, మరి ఇప్పుడు ఎందుకు రాడు? సాటుకుంటే ఎవరిలో తోలుతాడు. అక్కడ తోలే పని లేదు కదా. ఆయన వచ్చి నిలబడి బిడ్డలాలా గది కాదు గీదని చెప్పాలి మాకు. ఏది లేదు ఏం లేదు, పోయి నూకెత్తాం, చంపుతాం, చేస్తాం అంటే మా శవాల ఇంటికి వెళ్ళా రోడ్డు చేసుకొని. ఈ ఊరికి పోవాలంటే శవాలు తప్ప ఏం లేదు. ఒక బతుకమ్మ పండుగప్పుడు శవాలు అప్పుడు అంతే. ఆ శవం అయినా దిక్కులు ఎందుకు తగ్గితే ఎవడు పోడు. దిక్కున్నాడు తగ్గితే వాళ్ళని బట్టి చాలా మంది పోతారు. బండ్ల మీద పోతారు, కార్ల మీద పోతారు, అన్నిటి మీద పోతారు. నా సొంత చచ్చిన దహనీయవాది చచ్చింది కదా, కోడి చచ్చింది, గోడవల వారే అంటారు అంతే. ఇక దానికోసం ఈ రోడ్డు వెడల్పు చేసే పనే లేదు ఆయనకు. ఈ రోడ్డుకు రావద్దు ఆయనే. మళ్ళా కాంగ్రెస్ రావాలని అంటేనమ్మా ఆయన రావద్దు. వద్దు అనుకుంటే ఆయన రావాలి. ఇక అంతే. అది ఒక్కడే ముచ్చడా. ఆయన వచ్చి కూకుడు మాట్లాడాలి మాతోటి. అప్పుడు ఇల్లు తిరిగిండు, వాడవాడ తిరిగిండు. పురుగు గుడిచాకైనా పోయి అవ్వ మంచుకున్నావానే, అవ్వ బువ్వ, తల్లి, చెల్లె, అక్క, బిడ్డ అన్ని మాట్లాడిండు అప్పుడు. మరి ఇప్పుడేమో ఆ మాటలండి. అవన్నీ మూటగట్టు పెట్టిండా? అవునా అయ్యా? అవన్నీ మూటగట్టు పెట్టిండా అంటన్నా. ఆయన పెన్ను కూడా తిరిగింది వాడవాడ. మా ఇంటికి వచ్చి కూడా అరవై మీద కూకుంటే అవ్వ ఓటు వేయమని అన్నది. సరే బిడ్డ అన్నాం. ఎందుకంటే కులం కాబట్టి, అభిమానం కాబట్టి ఏదో చేసినాం. ఇంత మోసం చేస్తాడని అయితే మేము ఏనాడు అనుకోలేదు. జీవితంలో కూడా మేము అనుకోలేదు అట్లా. మన కులపోడు కదా, కులానికి సాయం చేస్తాడు కావచ్చు అని అనుకున్నాం. కానీ అదే కేసీఆర్ ఉన్నప్పుడు ఏమన్నా చేసిండా? ఆయన ఎవరో చెరువు రాలే. ఆయన అనుకో ఆయన అనుకో సాయం చేసుకుంటా వేడు. ఈయన పింఛనాన్ని పెంచి నువ్వు పింఛనాడు ఫస్ట్ ఉన్నది 30 ఫీట్లు అన్నారన్న. 30 ఫీట్ల నుంచి ఉన్న రోడ్డు కాంగ్రెస్ ప్రభుత్వం 80 ఫీట్లు వేసులో అంటే చాలా ఇండ్లు పోతున్నాయన్న. ఈ రోడ్డుకు 3 బస్సుల కంటే ఎక్కువ పోవన్నా. 3 బస్సులు ఏదైనా చేర్యాల హైదరాబాదు, ఇక్కడ నుంచి కొమరవెల్లి పోతుంది. ఇక్కడ కాలేజీ బస్సు మామూలుగా ఒక 2 పోతాయి అన్న. ఆ 3 బస్సుల కోసం 80 ఫీట్ల రోడ్డు దేనికోసం అన్న? 80 ఫీట్ల రోడ్డు కాకుండా 50 ఫీట్ల రోడ్ వేసుకున్నా, 40 ఫీట్ల రోడ్ వేసుకున్నా కూడా లారీలు పోతాయి, బస్సులు పోతాయి. ఇవన్నీ పోయినా కూడా దేనికోసం అన్నా? ఇది బతుకమ్మ పండుగకు రోడ్ చూస్తే తప్ప ఈ రోడ్ ఎవరు చూడరు. ఈ రోడ్డుకు మీరు పొద్దంతా ఉండి నిలబడి లెక్క పెట్టినా కూడా కార్లు, బస్సులు ఎన్ని ఉన్నా 108 రోడ్లు లెక్క పెట్టుకోవచ్చు అన్న. మెయిన్ రోడ్డుకు లేని హైవే. ఇప్పుడు ఈ గల్లీలకు మేము ఎవరు లేరు, చేసుకునే చేతుల కట్టంతోనే బతికే వాళ్ళం. ఆ బతుకు కోసం ఎందుకన్నా మా నోట్లో ఇట్లా ఇల్లు పోగొట్టి మమ్మల్ని రోడ్డుకి ఎక్కుతురు కదా. ఈ రోడ్డుకు ఎగ్గేది ఏమి లేక వాళ్ళ ఇల్లు చూసుకుంటా 40 ఫీట్ల రోడ్ పెట్టుకొని అందులో మోరి కట్టించి ఉన్నా కూడా అవి ఏంటంటే ఇప్పుడు మోరీ ఉన్నా కూడా ఇటు రోడ్లు లారీ పోయినా ఓకే, బస్సు పోయినా ఓకే అన్న.
ఈ పోకుండా ఇండ్లు పోకుండా చూసుకోగలరని మనవి. మా ఇంట్లో తెరువు అయితే రావద్దు. చిన్న పిల్లగాళ్ళు ఉన్నారు, మమ్మల్ని ఏం చేయాలి, మా తెరువు రాకుండా అంతే. మమ్మల్ని ఎక్కడ దానికి తెచ్చుకోడు అంతే. ఇక మేము ఉన్న ఒకటే లేకున్నా ఉంటే హైదరాబాద్ పట్టణంలోని ఇల్లం బజార్లో రోడ్డు వెలుపు కార్యక్రమం కోసం ఈ రోజున మున్సిపల్ అధికారులు మార్కింగ్ చేయడం జరిగింది. గతంలో ఉన్న 100 ఫీట్లు ఉండాలని చెప్పేసి మున్సిపల్ అధికారులు మార్కింగ్ చేయడం జరిగింది. ఈ వాడకు సంబంధించిన ప్రజలందరూ వ్యతిరేకించడం జరిగింది. ఈ ఇల్లం బజార్లో పెద్ద వాహనాలు రావు, రద్దీ ఉండదు కాబట్టి మాకు 50 ఫీట్ల వరకు 40 ఫీట్లు 50 ఫీట్లు సరిపోతుందని చెప్పి ఆనాడు వ్యతిరేకించడానికి ఈ రోజున మళ్ళీ కావాలని చెప్పేసి ఈ ప్రభుత్వం ఈ మున్సిపల్ అధికారులు మళ్ళీ మార్కింగ్ చేయడం జరుగుతుంది. ఈ ప్రజలు వ్యతిరేకిస్తే మీరు ఎందుకు ఆలోచన చేయడం అడుగుతున్నారు మున్సిపల్ అధికారులు కానీ అదే గౌరవ మంత్రి గారు కానీ. ఈ రోజున ఇక్కడ ఉన్న చిన్న వాళ్ళు పేదవాళ్ళు వాళ్ళు ఏ రకంగా బతారని అడుగుతున్నాం. చిన్న చిన్న ఇళ్ళు ఉన్నాయి, వాళ్ళు ఇలా ఇల్లు పోతే మొత్తం బయటకు పోయే పరిస్థితి, వాళ్ళకి ఎక్కడ గుర్చ కూడా వేసుకునే పరిస్థితి లేదు. అందుకోసమే మేము ఈ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక్కడ ఆలోచన చేయాల్సిన అవసరం ప్రజల విజ్ఞప్తి, మున్సిపల్ అధికారులకు కూడా విజ్ఞప్తి చేయడం ఉంది. ఈ వెంటనే ఈ మార్కింగ్ ఆపి ఈ ప్రజల గొంతు మంత్రి గారు వినాల్సిన అవసరం ఉంది. మంత్రి గారు తప్పకుండా వచ్చి మాట్లాడాల్సిన అవసరం అని చెప్పేసి సందర్భంగా వారిని కూడా కోరుతున్నాం. అదేవిధంగా ఇక్కడ ఇప్పటికే 22 ఫీట్ల రోడ్డు ఉండడం కదా, అప్పుడు డబుల్ రోడ్ ఇదే అంటే 10 ఫీట్లు 2 బస్సులు ఈజీగా పోగలుగుతాయి. అట్లాంటి 40 ఫీట్ల వరకు సరిపోతుంది. అట్లాంటి 80 ఫీట్ల వరకు పోతే ఎంత దూరం పోతుంది? అది అవసరం లేని రోడ్డు కోసం అవసరం ఉన్న కాడ బలవంతంగా చేయడం ఇది మంచిది కాదని చెప్పే సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము వ్యతిరేకిస్తున్నాం. అదేవిధంగా అభివృద్ధికి ఎవరు కూడా వ్యతిరేకం కాదు, కానీ ప్రజలకు అన్యాయంగా తీసుకుంటే నిర్ణయాలని చెప్పి తప్పకుండా వ్యతిరేకించే బాధ్యత మా మీద ఉంటుంది. అదేవిధంగా గౌరవ మంత్రి గారు చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ప్రజల ఆలోచన తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మేము దాదాపు 1 కిలోమీటర్ వరకు ఇల్లు ఉన్నాయి. దాదాపు 200 ఇళ్ళ వరకు అందరు దాదాపు ఉన్నవాళ్ళు పేదవాళ్ళు. ఆ పేదవాళ్ళ బతుకులు ఏమైతే అడుగుతాం. గతంలో ఏదైతే ప్రజలు తీర్మానం ప్రకారం చేసిన ఆ ప్రకారం 40 ఫీట్లు మించకుండా ఈ రోడ్డును వెడల్పు చేయాలని చెప్పి సందర్భంగా అడగలుగుతున్నాం. హుస్నాబాద్ పట్టణంలో ఇవాళ 20 ఫీట్ల రోడ్డు కూడా లేని పరిస్థితుల్లో వాడలాలు ఉన్నాయి. మరి ఎందుకు చేయాలని అడుగుతాం. ఇలా కావాలని చెప్పేసి ఇలా ఈ పేద ప్రజలకు వ్యతిరేకంగా ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం మంచిది కాదు. అందుకోసమే దీని నిర్ణయాన్ని బీఆర్ఎస్ పార్టీ పక్షాన వ్యతిరేకిస్తాం. అభివృద్ధి చేస్తే తప్పకుండా సహకరిస్తాం. అదేవిధంగా ఇక్కడున్న ప్రజలు ఈ రోజున అందరూ అధికారులు కూడా విజ్ఞప్తి చేయడం, కానీ మున్సిపల్ కమిషనర్ గారు కావాలని చెప్పేసి ఇలా రెచ్చగొట్టే విధంగా ఇలా మేము తర్వాత నిర్ణయం తీసుకుంటాం, ఇలా ఆపు చేయము కావాలని చెప్పి చేసినట్టుగా స్పష్టంగా కనబడుతుంది. ఇట్లాంటి నిర్ణయం ప్రజలు రెచ్చగొడితే మంచిది కాదని చెప్పడం, ప్రజలు ఏమైనా జరుగుతున్న అన్యాయాన్ని కనుక ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తున్నప్పుడు అది ఆపు చేయాలి, దృష్టి తీసుకోవాలి. ఇలా పేదవాళ్ళ ఆలోచన చేయాలి. మళ్ళీ కావాలని చెప్పేసి ఇలా మళ్ళీ కొత్తలు ఎదురెట్టి ప్రజలను ఇబ్బందికరంగా చెప్పాలి కాదు. మేమంతా వ్యతిరేకిస్తారు. మేము ఇలా బీఆర్ఎస్ పార్టీగా వ్యతిరేకించడం లేదు. ఇలా ప్రజల రోడ్డు మీదకి వచ్చారు, ప్రజలే మాకు బాధలున్నాయి. ఇలా మా ప్రజల బాధల కోసం మేము వ్యతిరేకిస్తాం. ఇలా మా బాధ్యత అని చెప్పేసి వాళ్ళే ఇలా రోడ్డు మీద చేద్దని చెప్పి వ్యతిరేకించారు. కానీ ప్రభుత్వం వెంటనే పరిగణించుకొని వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. లేకుంటే తప్పకుండా ప్రజలు వాళ్ళ నిర్ణయాన్ని బట్టి వాళ్ళ ఆలోచన బట్టి తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి అండగా ఉంటుంది. వాళ్ళ సమస్యల మీద పోరాటం చేసే సందర్భంగా ప్రభుత్వం ఈరోజు ఇక్కడ మున్సిపల్ శాఖ నుండి ఇల్లం బజార్కు సంబంధించి ఇది పెద్ద ప్రధాన రహదారి కూడా కాదు. దీన్ని 80 నుండి 100 ఫీట్లు చేద్దామని ఒక ప్రపోజల్ పెట్టి సెంట్రల్ లైటింగ్ అని ఇవాళ ప్రజల ఇళ్ళు పెద్ద ఎత్తున ఇక్కడ దాదాపు 50 నుంచి 60 ఇళ్ళు పోయే పరిస్థితి ఉన్నది. అదేవిధంగా వాళ్ళ ఇల్లు పోతున్న పరిస్థితి అంచనా వేయకుండా ఏకాఏకన ఇక్కడ కొలతలు చేసుకుంటూ మార్కింగ్ ఇచ్చుకుంటూ వాళ్ళకి ఎటువంటి నష్టపరిహారం మేము ఇస్తామని ఎటువంటి భరోసా ఇవ్వకుండా ఇవాళ వచ్చి ఏదో ఒక అధికారుల లెక్క కాకుండా ఒక గూండాల లెక్క వచ్చి మార్కింగ్ చేసి ఒక బాధ్యత రహితంగా ఇవాళ వాళ్ళను భయభ్రాంతులకు గురి చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. అయ్యా ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారిని మేము మా బహుజన సమాజ్ పార్టీ పక్షాన అడుగుతాను. మీరు ఆల్రెడీ 4 కోట్ల నుండి ఈ ఇల్లం బజార్కు అవతల నుండి అందిన బ్రిడ్జ్ కాంచలి బైపాస్ ఇచ్చారు చర్యాలోడుకు, గౌరేళ్ళ నుండి చర్యాలకు. అదేవిధంగా ఈ రూట్ నుంచి కూడా కొద్ది గొప్ప పోతాయి. ఇది పెద్ద ఇటు నుంచి రోజు ఒక 20 నుంచి 30 భారీ వాహనాలు బస్సులో, స్కూల్ బస్సులో
లారీలు కూడా ఎక్కువ పోయే పరిస్థితి ఈ ఏరియాకు ఉండదు. కానీ ఎటువంటి అంచనాలు లేకుండా ఈ రోడ్డు వెడల్పు చేద్దాం అని ఆయన పోవడం ఈ సందర్భంగా చాలా మంచిది కాదని మేము ఈ సందర్భంగా ఖండించడం జరుగుతుంది. మరి ఇది ఎందుకు చేస్తారు? మరి ఇది ప్రజలకు సంబంధించి అన్యాయాన్ని వాళ్ళు నష్టపోతున్న పరిస్థితిని మరి గుర్తించరా అని మేము ఈ సందర్భంగా మంత్రి గారిని అడుగుతాను. మరి ఈ వర్క్, ఈ సెంట్రల్ లైటింగ్ అంటూ, ఈ రోడ్లు అంటూ ఇవాళ మరి ఇది కమిషన్ వర్క్, కమిషన్ల కొరకే చేస్తారా ఈ వర్క్? మరి ప్రజల మీద ప్రేమ ఉంటే వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలి. ఆ తర్వాత ఏం చేస్తామో చెయ్యి. మొన్న పోలీస్ శాఖ కూడా ఇక్కడ వాళ్ళ బిజినెస్ పరంగా సెటిల్ చేయడం జరిగింది. మరి ఇవన్నీ చేస్తా అంటే ఇక్కడ మొన్న ఇక్కడ చేపలకు సంబంధించి ఒక విగ్రహం పెట్టుకున్నారు. ఇవన్నీ జరుగుతుంటే సపోర్ట్ చేయని పురపాలక శాఖ ఈరోజు అన్ని అయిపోయినాక, కట్టడాలు జరిగినాక ఇప్పుడు వచ్చి ఆగమేఘాల మీద మంత్రి గారు చెప్పిండు అన్ని కూలగొడదాం అనే పరిస్థితి మంచిది కాదు. ప్రజల హృదయాలను అర్థం చేసుకోవాలి, ప్రజల బాధలను అర్థం చేసుకోవాలి. ఎక్కడగా మేము మొత్తం ధ్వంసం చేస్తాం ఊరిని అంటే మాత్రం ఇది మంచి పద్ధతి కాదు.